వెల్కమ్ టు ఊరువాడ. డ్రగ్స్ కారణంగా యువత జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ ను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. బ్రహ్మ కుమారీస్ కూడా డ్రగ్స్ కంట్రోల్ కోసం పనిచేయడం సంతోషకరమన్నారు. యువత ఉపాధి కోసం బ్రహ్మ కుమారీస్ ఆలోచించడం హర్షణీయమని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలపై హైడ్రా ఒక స్పష్టత ఇచ్చింది. 18 చోట్ల చెరువుల్ని ఆనుకుని ఉన్న 43 ఎకరాల్లో నిర్మాణాల్ని తొలగించామని హైడ్రా ప్రకటించింది. పల్లం రాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమకు చెందిన నిర్మాణాల్ని హైడ్రా అధికారులు కూల్చేశారు. లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజీఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్, చందానగర్, రాజేంద్రనగర్, బాచుపల్లి, బోడుపల్, గండిపేట, మాదాపూర్లోనూ అక్రమ నిర్మాణాల్ని నేలమట్టం చేశారు. పోచారం ఐటీ కారిడార్ పిఎస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. బఫర్ జోన్ లో అనురాగ్ వర్సిటీ నిర్మించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇరిగేషన్ అధికారులు. జోడిమెట్ల నుంచి కాలేజీ వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు వేశారని అధికారులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిధులతో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి బిల్లులను గ్రామ పంచాయతీ ఖాతాలో వేసినట్టు ఆరోపించారు. నాదం చెరువు కబ్జాకు గురైందని అన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువుల్ని ఆక్రమించే వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎంత ఒత్తిడి ఉన్నా సరే వెనక్కి మాత్రం తగ్గేదే లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్. కబ్జాదారుల చెర నుంచి చెరువుల్ని రక్షిస్తామన్నారు. హైదరాబాద్ కోకాపేటలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ కి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రాతో రాజకీయ కుట్రకు తెరలేపారని అన్నారు. తమ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేసులతో వేధిస్తున్నారని తెలిపారు. అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణాల నాదం చెరువు ఎఫ్టీఎల్ బఫర్లో లేవని గతంలో ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు హరీష్ రావు. రాబందుల్లా ప్రభుత్వ సొమ్మును అడ్డగోలుగా తినేస్తున్న వ్యక్తులతో హరీష్ రావుకు సంబంధం ఏంటో చెప్పాలన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మీ 10 ఏళ్ల పాలనలో ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన అక్రమ కట్టడాల్ని హరీష్ రావు ఎందుకు ఆపలేకపోయారంటూ ప్రశ్నించారు. అక్రమ కట్టడాల్ని ఆపాల్సిన హరీష్ రావు అక్రమార్కులతో పాలు నీళ్లలా కలిసిపోయారంటూ విమర్శించారు. ఇప్పటికైనా హరీష్ రావు హైడ్రా చేస్తున్న పనికి సహకరించాలన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహకారంతోనే చెరువులు కబ్జాకు గురయ్యాయని అన్నారు. కబ్జాలు చేయడానికే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని చెప్పారు. కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలని కూడా కూల్చివేస్తున్నారని అన్నారు. అక్రమ భవనాలను ఇంచు కూడా వదలమని చెప్పారు. హైడ్రా పేరుతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయన్నారు. ప్రజలను వదిలేసి నేతలు ఢిల్లీలో తిరుగుతున్నారని, రాష్ట్రంలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోతాయన్నారు. చెరువులు కబ్జాలు చేసిన వారిని వదిలిపెట్టొద్దని సూచించారు. హైడ్రా ఏర్పాటు మంచి పరిణామమన్నారు సిపిఐ నేత నారాయణ. గత ప్రభుత్వం చేయనిది రేవంత్ సర్కార్ చేస్తుందన్నారు. పల్లా, మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని చెప్పారు. నాగార్జున బిగ్ బాస్ కే బిగ్ బాస్ లా మారారని చెప్పారు. దొంగ పట్టాలు సృష్టించి చెరువు కబ్జా చేశారని, నాగార్జున సినిమా డైలాగులు కొడితే సరిపోదని చెప్పారు. నాగార్జున నుంచి 10 ఏళ్ల అద్దె వసూలు చేయాలని చెప్పారు నారాయణ. హైడ్రా కూల్చివేతలపై స్పందించారు ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కొన్ని ప్రభుత్వ భవనాల్ని ఎఫ్టీఎల్లో కట్టారని, వాటిని కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నీటి కుంట ఉండేదని, మరి జీహెచ్ఎంసీ కార్యాలయం పరిస్థితి ఏంటో చెప్పాలన్నారు ఓవైసీ. హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులను, మధ్యతరగతి వారిని భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. సామాన్య ప్రజలకి నిద్ర లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఏదో 4 రోజులు హీరో అన్నట్లుగా హైడ్రామా చేస్తున్నారన్నారు. పెద్దవాళ్ల భవనాలు కూల్చితే మంచిదేనన్నారు. హైదరాబాద్ లోని పాత బస్తీ బండ్లగూడ దగ్గరున్న సూరం చెరువు కబ్జాకు గురైందని, ఆధారాలతో సహా ఒక ముస్లిం మహిళ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. వెంటనే సమగ్రంగా సర్వే చేయాలని అధికారుని లోకాయుక్త ఆదేశించింది. సర్వే చేసేటప్పుడు వీడియో చిత్రీకరించాలని, పోలీసుల సహకారం కూడా తీసుకోవాలని సూచించింది. హైడ్రా కూర్చివేతలను సమర్థిస్తూ సపోర్ట్ వాక్ జరిగింది. గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైడ్రా సపోర్ట్ వాక్ చేశారు.
సేవ్ లేక్స్ సేవ్ లైఫ్ అనే నినాదాలతో ఈ వాక్ నిర్వహించారు. హైడ్రాకు అండగా ఉందాం, గండిపేటను రక్షించుకుందామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ కి ముచ్చెమటలు పట్టిస్తోందన్నారు కేటీఆర్. స్కామ్ విషయం బయటకు రాకుండా సీఎం రేవంత్ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వ అకౌంట్స్ నుంచి 180 కోట్ల రూపాయలు దారి మళ్లిపోయాయని సీఎం సిద్ధరామయ్య ఒప్పుకున్నారన్నారు. తెలంగాణలోని 9 అకౌంట్లకు 45 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని, స్కామ్ పై విచారణ ప్రారంభించగానే వాల్మీకి కార్పొరేషన్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. వాల్మీకి స్కామ్ లో ఇప్పటికే 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తెలంగాణ నేతల హస్తం ఉందని వార్తలు వస్తున్నా చర్యలు తీసుకోకుండా కాపాడుకున్నది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో వాల్మీకి స్కామ్ డబ్బుల్నే తెలంగాణ కాంగ్రెస్ ఖర్చు చేసినట్టు అనిపిస్తుందని చెప్పారు. అయితే వాల్మీకి స్కామ్ పై రాహుల్ గాంధీ నోరు విప్పాలన్నారు కేటీఆర్. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ ముఖ్య నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణలో అన్ని కమిటీలను రద్దు చేశారు. సభ్యత్వాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయాలని, ఎక్కువ సభ్యత్వాలు చేసిన నేతలకే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు బాబు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి ఉంటుందన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. జిల్లా హెడ్ క్వార్టర్స్ మార్పు జరగదని, హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలనే ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదన్నారు. హిందూపురం జిల్లా కేంద్రం కావాలని ప్రజలు కోరుకుంటున్న విషయాన్ని మాత్రమే బాలకృష్ణ చెప్పారన్నారు. పుట్టపర్తిలో శాశ్వతంగా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అసెంబ్లీ నడిపించాల్సిన పద్ధతి మారాలన్నారు ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు. ప్రజా సమస్యలపై చర్చలు కాకుండా వ్యక్తిగత దూషణలకి పోవడం తగదన్నారు. మంత్రుల మధ్య సమన్వయం లోపించింది అనడానికి పొంతన లేని ప్రకటనలే నిదర్శనమన్నారు కోనంనేని. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూడ్ వీడియోస్ పై స్పందించారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. అయితే తనను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తిరుగుతున్నది మార్ఫింగ్ వీడియో అన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు. ఎమ్మెల్సీ అనంతబాబుపై ఎమ్మెల్యే శిరీషాదేవి ఫైర్ అయ్యారు. ఏజెన్సీలో మహిళల్ని వేధించడమే అనంతబాబు లక్ష్యమన్నారు. వైసీపీ నేతలు మహిళల్ని టార్గెట్ చేస్తున్నారని, ఇలాంటి వారిపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు ఎమ్మెల్యే శిరీష. ఎమ్మెల్సీ అనంతబాబు వికృత చేష్టలతో అప్రతిష్ట పాలయ్యారన్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. వైసీపీ నుంచి అనంతబాబును సస్పెండ్ చేయాలని డొక్కా డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కలుస్తామని చెప్పారు. అనంతబాబు, తోటా త్రిమూర్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. అహంకారాన్ని వైసీపీ నేతలు వదులుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీలు స్థానిక ప్రభుత్వాలన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన స్థానిక ప్రభుత్వాల్ని గత ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి గ్రామ పంచాయతీలకు ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామం అన్నారు. పంచాయతీలకు నిధులు కేటాయించి గ్రామ సభలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా మరిన్ని చర్యలు కూడా తీసుకోవాలన్నారు. మహబూబాబాద్ జిల్లా మాధాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న బద్రీనారాయణ తన సొంత ఖర్చులతో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేతుల మీదుగా పేద విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు తమకు లభించిన సహాయ సహకారాల్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు ఎమ్మెల్యే మురళీ నాయక్. కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో నాటుసారాను ఆగస్టు 31 నాటికి నిర్మూలించాలనే లక్ష్యంతో విస్తృతంగా దాడులు చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో బెల్లం తరలిస్తున్న డీసీఎంను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సుమారు 60 క్వింటాల బెల్లాన్ని గూడూరు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ లో మందులు ఎలుకల పాలైన ఘటనలో చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. లక్షల రూపాయల విలువైన ఔషధాలు ఎలుకలు కొరికి ఆగం చేయడంతో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఇన్ఛార్జ్ ఫార్మసిస్ట్ విఠలపై వేటు వేసింది. డిప్యుటేషన్ ని రద్దు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో రోడ్డు ఇరువైపులా అక్రమ నిర్మాణాల తొలగింపుకు శ్రీకారం చుట్టారు పంచాయతీ అధికారులు. బీసీ కాలనీ వాసుల ఫిర్యాదుతో రోడ్డుకి ఇరువైపులా అక్రమ నిర్మాణాలను జేసీబీతో తొలగించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో రికార్డ్ స్థాయిలో శస్త్రచికిత్సలు జరిగాయి. ఆసుపత్రిలో ఒక్క రోజులోనే 17 శస్త్రచికిత్సలు నిర్వహించడం మొదటిసారి అన్నారు సూపరింటెండెంట్ పెంచలయ్య.
వేములవాడలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు విప్ ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు ఆది శ్రీనివాస్. ఎస్బీఐని టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. శంషీర్ గంజ్ బ్రాంచ్ లో 6 నకిలీ అకౌంట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు 2 నెలల్లో 175 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు సహకరించి దుబాయ్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన మహమ్మద్ షాహీద్ బిన్ మహమూద్ ను అరెస్ట్ చేశారు. 6 అకౌంట్లకు 600 కంపెనీలతో లింక్ ఉన్నట్టుగా నిర్ధారించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ మండలం ధర్మోరా గ్రామంలో టాటా ఏస్ వాహనం వాగులో చిక్కుకుంది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనం మధ్యలో నిలిచిపోయింది. వాహనంలో ఉన్న 3 జేసీబీ సాయంతో స్థానికులు కాపాడారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటరాక్టివ్ సెషన్ జరిపారు. ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఉద్యోగులు నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలని కోరారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానంపై ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు మండిపడ్డారు. జేపీఎస్, యూపీఎస్ స్కీమ్లు వద్దని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్లు పరిపాలించే నాయకులకే పెన్షన్ ఇస్తున్నారని, సేవ పరమావధిగా ఉద్యోగం చేస్తున్న వారికి పెన్షన్ ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారీ వర్షం కురిసింది. రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు చేస్తుండగా రైల్వే కాంపౌండ్ వాల్ కూలడంతో రైల్వే క్వార్టర్స్ లోకి ఇళ్లు భారీగా నీరు చేరాయి. అయితే మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన హారిక కుటుంబ సభ్యుల్ని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పరామర్శించారు. కాకినాడ రూరల్ వలసపాకలో ఉన్న హారిక స్వగృహానికి వెళ్లారు పురంధేశ్వరి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్ణయించారు. అయితే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయన్నారు. ఈవో అక్టోబర్ 4న సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో హత్యాచార ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసింది సిబిఐ. ఆర్థిక లావాదేవీల విషయంలో డాక్టర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి ప్రత్యేక బృందాలు సోదాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సందీప్ ఘోష్ పై కేసులు నమోదు చేసిన సిబిఐ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన అవకతవకలపై కూడా ఆరా తీస్తోంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన సమావేశంలో లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాంచీలో ఎల్జేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. వచ్చే 5 ఏళ్ల పాటు చిరాగ్ పాస్వాన్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగబోతున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో యూ అన్నది మోదీ సర్కార్ యూటర్లకు సంకేతమని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. జూన్ 4 తర్వాత ప్రధాని అహంకారాన్ని ప్రజాశక్తి అణచివేస్తుందని అన్నారు. 140 కోట్ల మందికి రక్షణగా తాము నిలుస్తూ ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూస్తామని ఖర్గే ఎస్ వేదికగా వెల్లడించారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు రిజర్వేషన్ వ్యతిరేక పార్టీలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. భవిష్యత్తులో ఆ పార్టీలతో ఎటువంటి పొత్తు తాము పెట్టుకోమని స్పష్టం చేశారు. కులగణన గురించి ఇప్పుడు పదే నినదిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేపట్టలేదని మాయావతి ప్రశ్నించారు. మిస్ ఇండియా పోటీలో దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత లేకపోవడంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. మిస్ ఇండియా పోటీలు, సినిమాలు, క్రీడల్లోనూ రాహుల్ గాంధీ రిజర్వేషన్లు కోరుతున్నారని విమర్శించారు. ఇది ఆయన బాలబుద్ధికి నిదర్శనమని ఆరోపించారు. అయితే రాహుల్ గాంధీకి జేజేలు కొడుతున్న వారికి కూడా ఈ విషయంలో సమాన బాధ్యత ఉందని రిజిజు అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎంతో మాట్లాడిన కాంగ్రెస్ హైకమాండ్ కోర్టు తీర్పు తరువాత తీసుకునే నిర్ణయంపై ఫోకస్ పెట్టింది. సిద్దరామయ్యకు మద్దతుగా నిలిచిన హైకమాండ్ విపక్షాల ఆరోపణల్ని ఖండించింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందన్నారు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్. ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని, గవర్నర్ ద్వారా ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ఏకంగా రైల్లో సాధారణ పౌరుల్లా ప్రయాణించారు. జోధ్పూర్ ట్రైన్లో ప్రయాణించిన సీఎం జనరల్ బోగీలకు వెళ్లి ప్రయాణికుల మధ్య కూర్చొని ఇబ్బందులు తెలుసుకున్నారు.
తమిళనాడు దిండిగల్ జిల్లాలో టపాసుల తయారీ కేంద్రంలో జరిగిన పేలుడుతో 2 చనిపోయారు. పలువురికి గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహిళలపై జరిగే నేరాలు క్షమించరాని పాపాలని ప్రధాని మోదీ అన్నారు. ఆ పాపాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని జల్గావ్లో నిర్వహించిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మహిళల శక్తి సామర్థ్యాలు పెరుగుతున్న వేళ వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతోందన్నారు ప్రధాని మోదీ. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందన్నారు. పెద్ద సంఖ్యలో యువత రాజకీయాల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వారికి సరైన అవకాశం, మార్గదర్శకత్వం కావలసి ఉందన్నారు. కుటుంబ రాజకీయాలు నూతన ప్రతిభను అణిచివేస్తున్నాయని అన్నారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ విధంగా మాట్లాడారు. తమిళ రాజకీయాలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని చెప్పారు. అయితే ఎలాంటి తుఫాన్నైనా ఎదుర్కొంటుందని, డీఎంకే మర్రి చెట్టును ఎవరూ కూల్చలేరని చెప్పారు రజనీకాంత్. బాలీవుడ్ ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు నటి, ఎంపీ కంగనా రనౌత్. పరిశ్రమలో చాలా మంది తనకు వ్యతిరేకంగా కుట్రలు చేశారని, తన సినిమాల్లో నటించొద్దని నటీనటులకు ఫోన్ చేసి మరీ చెప్పారని అన్నారు. కంగనా స్వయంగా నటించి దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సెప్టెంబర్ 6ని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.